వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనమైతే నెల్లూరు F2 బ్యాడ్మింటన్ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ రావడానికి కారణం ఉంది. SPSR నెల్లూరు డిస్టిక్ లెవెల్ యోగాసన కాంపిటీషన్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. దీనికి స్పాన్సర్ వచ్చేసి డాక్టర్ సురేష్ బాబు యాదవ్, SSK హాస్పిటల్స్ నెల్లూరు. సో ఈ యోగాసన కాంపిటీషన్స్ ఇక్కడ ఏ విధంగా నిర్వహించబోతున్నారు ఏంటి అనేది యోగా గురువు పెంచలే గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యోగా కాంపిటీషన్స్ ఏ విధంగా నిర్వహించబోతున్నారు ఇక్కడ? మనకి భారతదేశ వ్యాప్తంగా యోగాసన భారత్ అనేటువంటి పేరుతో మనకి యోగా సంస్థ ఒకటి ఉంది. దాని ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ యోగాసన అసోసియేషన్ రన్నింగ్ అవుతూ ఉంది. దాంట్లో భాగంగా మన నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ F2 కోర్టులో ఈరోజు 7వ జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యోగాసన పోటీల్లో పాల్గొన్నటువంటి విద్యార్థుల్లో ఎవరైతే గెలుపొందారో ఫస్ట్ సెకండ్ ప్లేస్లో అటువంటి వారిని రాష్ట్ర స్థాయి పోటీలకి పంపించడం జరుగుతుంది. ఇది దాదాపు గత 7 సంవత్సరాలుగా మనం నెల్లూరులో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ సింహపురి నిర్వహించే ఈ యొక్క కార్యక్రమాల్లో మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. సో విద్యార్థులకు, నేటి యువతకు ఈ యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? ఒకటి, ఈ యోగా అనేటువంటిది మనకి 2 రకాలైనటువంటి అంశాల్లో ఉపయుక్తంగా ఉంటుంది. ఒకటి శారీరకమైనటువంటిది, 2 వారి యొక్క అభివృద్ధికి, అంటే వాళ్ళ ఉన్నతికి, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, జీవనోభృతి పరంగా కావచ్చు. అది యోగాసన ఒకటి శారీరకమైనటువంటి రోజు ఆసనాలు చేయడం వల్ల శారీరకంగా మానసికంగా స్థిరత్వంగా ఉంటారు. రెండవది, ఈ యోగా కాంపిటీషన్స్లో పాల్గొనడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వం అందించేటువంటి ప్రోత్సాహకాలన్నింటినీ కూడా ఈ ఎవరైతే ఉన్నత స్థాయిలో గెలుపొందుతారో వాళ్ళందరూ కూడా వాటిని అందుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్పండి, ఈ యోగా వల్ల, అంటే సార్ అయితే యోగా వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి చెప్పారు. యోగా జనరల్గా చేసేటప్పుడు యోగాకి, అలాగే ఈ కాంపిటీషన్కి సంబంధించి చేసేటువంటి యోగాకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఖచ్చితంగా రెండిటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. రోజువారీ నిత్య సాధనలో చేసేదానికి దీనికి చాలా తేడా ఉంది. ఈ కాంపిటీషన్స్లో పాల్గొనే విద్యార్థులు ఎవరైనా సరే దీంట్లో హోల్డింగ్ టైం ఎక్కువగా ఉంటారు. ఎక్కువ కఠిన ఆసనాలు ఉంటాయి. యోగాసన భారత్ ఒక స్టాండర్డ్ ఆసనాలు ఇచ్చారు. ఆ ఆసనాలని జిల్లా లెవెల్ నుంచి అంతర్జాతీయంగా కూడా ఒక స్టాండర్డ్లో ఇచ్చారు. అవే ఆసనాలు ఉంటాయి. హోల్డింగ్ టైము ఎక్కువగా ఉంటుంది. ఒక కఠిన శ్రమ చేసి ఇక్కడికి వస్తారు వీళ్ళు. దేన్నైనా కూడా అందుకునే శక్తి సామర్థ్యాలు పొందుతారు. యోగస్సు కర్మస్సు కౌశలం అని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. ఈ యోగాసనాల్లో ఒక క్రీడగా దీన్ని మరల్చారు. ఈ అష్టాంగ యోగ మార్గంలో ఉన్న ఒక అంగాన్ని, యోగా అనే దాన్ని తీసుకొచ్చి క్రీడగా మార్చినందువల్ల విద్యార్థుల్లో పట్టుదల, దీక్ష, కమిట్మెంటు, డిటర్మినేషన్ అన్నీ కూడా ఏర్పడుతున్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఇది ఒక మంచి లెసన్గా కూడా ఉంటుంది. ప్రస్తుతం జిల్లా లెవెల్లో చేస్తూ ఉన్నారు కదా, దీనికి సంబంధించి ఎంతమంది క్రీడాకారులు ఇక్కడ పాల్గొంటున్నారు? ఒకటి, ఏ వయసు నుంచి ఏ వయసు వరకు పాల్గొంటున్నారు? ఇక్కడ అన్ని రకాల అబౌట్ 10 years నుంచి 55 years దాకా ఉంది. దీన్ని 2-3 సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్, లేడీస్, గర్ల్స్ సపరేట్గా ఉన్నాయి. కాబట్టి విడివిడిగా గ్రూప్స్ ఉన్నాయి. అట్లాగే మనకి ట్రెడిషనల్, ఆర్టిస్టిక్, రిథమిక్, ఇట్లా పెయిర్, ఇట్లా 4-5 రకాల ఈవెంట్స్లో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. యోగా ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది విద్యార్థులకు అంటారు కదా, అది ఎంతవరకు నిజం? 100% నేను చెప్తాను. ఎందుకంటే రెగ్యులర్గా యోగా సాధన చేసే స్టూడెంట్స్లో వాళ్ళకి స్టెబిలిటీ మైండ్ అనేది ఉంటుంది, ఫోకసింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అందుకే మేము ప్రతి ఒక్కరు స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాము,
యోగా రెగ్యులర్ ప్రాక్టీస్గా మీరు మలుచుకోండి, మీ యొక్క ఫోకసింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి అని. అందుకే స్కూల్స్లో మేము చాలా వరకు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము యోగాని. మీ డే టు డే లైఫ్లో కానీ, లేదా మీ సబ్జెక్టుగా ఒక సబ్జెక్టుగా చాలా స్కూల్స్ ఒక సబ్జెక్టుగా కూడా యాడ్ చేస్తున్నాయి యోగాని. ఎందుకంటే వాళ్ళల్లో మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడమే కాకుండా, ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలామంది పిల్లల్లో స్ట్రెస్ అనేది ఒక వర్డ్, అది చాలా వైరల్గా ఉంది. ఆ స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి యోగా సాధన అనేది ఒక ఆయుధం అని నేను చెప్తాను. కాంపిటీషన్ బేస్ కాబట్టి యోగాసన భారత్ కాంపిటీషన్ బేస్ మీద జరుగుతుంది కాబట్టి దీంట్లో సెలెక్ట్ అయిన పిల్లలకి ఆరోగ్యపరంగానే కాదు, ప్లస్ పీస్ఫుల్గా మైండ్ స్టెబిలిటీ ఉంటుంది. వాళ్ళకి ఫ్యూచర్లో జాబ్ పరంగా కూడా వాళ్ళకి ఎంతో స్కోప్ ఉంటుంది. యోగాసన భారత్లో సెలెక్ట్ అయిన ఏషియన్ ప్లేయర్స్కి బిలో 28 పిల్లర్స్కి చాలామందికి స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి జాబ్స్ వచ్చిన దాఖలాలు అయితే ఉన్నాయి. ఇది స్పోర్ట్స్ కోటాలో కూడా జాబ్స్ వస్తాయంటారు. జాబ్స్ వచ్చున్నాయి సార్, వచ్చున్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. రైట్ మేడం, మీరు చెప్పండి 2 మాటలు యోగా గురించి. ఈ యోగా అనేది స్పోర్ట్స్ లాగానే ఒక పార్ట్ చేశారండి, చెయ్యాలి కూడాను. ఇది చాలా ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది చాలా ఉపయోగపడుతుంది. స్కూల్స్ నుంచే స్టార్ట్ అవ్వాలి. స్కూల్స్ నుండే కాకుండా ఇంట్లో నుంచి కూడా స్టార్ట్ చేయడానికి పేరెంట్స్ వాళ్ళని ప్రిపేర్ చేయాలి. ఇది ఇంటింటా మనకి లాస్ట్ ఇయర్ చేయించారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అది కంటిన్యూస్గా లైఫ్ అంతా ఉంటే పిల్లలు కానివ్వండి, మనకి ఎలాంటి హాస్పిటలైజేషన్ పిల్లలు అవ్వరు. సో మనకి యాజ్ ఎ పార్ట్ స్పోర్ట్స్లో ఉంటుంది, వాళ్ళ లైఫ్కి ఉపయోగపడుతుంది. అన్ని విధాలుగా సర్కిల్ చేసుకుంటే పిల్లలు యోగా చేయడం వల్ల వాళ్ళు ద బెస్ట్లో ఉంటారు. సో యోగా డే ఒక్కరోజే కాదు, ప్రతి ఒక్క రోజు వాళ్ళ నిత్యం ఎలా అయితే శ్వాస తీసుకుంటున్నారో అదే విధంగా ప్రతిరోజు వాళ్ళ దినచర్యలో యోగా అనేది ఉండాలండి. సో మాది 7th స్టేట్ మీట్ జరుగుతుంది, డిస్ట్రిక్ట్ మీట్ జరుగుతుంది. సో మాకు పిల్లలు అనేది చాలా ఎక్కువ మందే ఉన్నారు ఇప్పుడు ప్రీవియస్ పోలిస్తే. ఎందుకంటే మా యోగాసన భారత్లో హార్డ్ ఆసనాస్ ఉంటాయి. సో దాన్ని బేర్ చేసుకొని రావడము ఈ పిల్లలందరికీ కూడా మాకు స్పెషల్ అప్రిషియేషన్స్ అనేది కొంత డిఫికల్ట్గా ఉంటాయంటారా సాధారణ యోగాతో కంపేర్ చేస్తే? మాకు సాధారణ యోగాతో కంపేర్ చేస్తే ఈ యోగాసన భారత్ అనేది హార్డ్ ఆసనాస్ అనేది ఉంటుంది. సో ఆ హార్డ్ ఆసనాస్ కూడా ఇంతమంది పిల్లలు చేస్తున్నారంటే వీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఆప్షన్ మనకి ఈ వెన్యూ ఇచ్చిన సురేష్ బాబు యాదవ్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. యోగాని ఒక క్రీడగా మలుచుకుంటే అది మనకు ఉపాధి అంటే ఉద్యోగ అవకాశంగా కూడా మారేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగం లేదంటే ఉపాధి కూడా మారిపోతుంది. ఎందుకంటే ఇంతమంది టీచర్స్ యోగా నేర్పిస్తూ వాళ్ళు టీచర్లుగా తమ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ఉద్యోగం కావచ్చు అంటే ఎలాగో యోగా సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి క్రీడల కోటాలో కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లా కాకపోయినా కూడా టీచర్లుగా రాణించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఆరోగ్యం కోసం కావచ్చు, జ్ఞాపక శక్తి పెంపొందించుకోవడం కోసం కావచ్చు, శారీరక దారుఢ్యం కోసం కావచ్చు, ఏది అయినా కూడా యోగా అనేది ప్రతి రకంగా మనకు జీవితంలో ఉపయోగపడుతుంది అంటున్నారు. సో మారుతున్న జీవనశైలి క్రమంలో యోగాను సాధన చేయడం అనేది బెస్ట్ మార్గంగా భావిస్తూ కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు. డయాబెటీస్ పేషెంట్స్ కు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్న SSK గ్లోబల్ డయాబెటీస్ సెంటర్ ఇప్పుడు కొత్త చిరునామాకు మారింది. ఇప్పటి నుంచి SSK హాస్పిటల్లో మీకు అన్ని డయాబెటీస్ సేవలు అందుబాటులో ఉంటాయి. మా కొత్త చిరునామా 3వ లైన్, జేమ్స్ గార్డెన్, వెంకట్రామపురం, నెల్లూరు. ఇకపై డయాబెటీస్కు సంబంధించిన అన్ని సేవల కోసం SSK హాస్పిటల్ను సందర్శించండి.